కొత్తపల్లి శాసనసభ్యురాలు శ్రీమతి కోరుచున్నాము. అదే యాదవ్ గారిని కూడా గాఢపాన స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈనాటి జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని జరుపుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సబ్ కలెక్టర్ కల్లూరు శ్రీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులైనటువంటి శ్రీ మట్టా దయానంద్ గారిని నేటి దినం I request Mata Dayanand sir kindly honor to this program, attend this program. I also request ACB Garu kindly attend this program and make it successful. I also request the Power Division Officer Sarpali Garu kindly attend the program. Now I request the Sub-Collector Kalluru sir, please address it to the staff. మీ అందరికీ నమస్కారం. మేడం గారు, గారికి, ఎక్స్ఎఫ్యూ గారికి, ఏసీపీ గారికి, మన ఫారెస్ట్ ఆఫీసర్ కూడా హృదయం నుంచి నమస్కారం. ఈరోజు గాంధీజీ వెరీ వెల్ సెడ్, ఫారెస్ట్ ఆర్ ద లైఫ్ లైన్ ఆఫ్ ద హ్యూమనిటీ. The forest perish, humanity will perish. So for me, forests are the cradles of biodiversity. Forests are the lifeline of humanity. Forests are the core lungs of our ecosystem. And ఈరోజు మన ఫారెస్ట్ వేరు రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేస్తున్నారు. అండ్ యు ఆర్ అవర్ అన్సంగ్ హీరోస్, యు ఆర్ అవర్ రియల్ హీరోస్, అండ్ యు ఆర్ అవర్ frontline warriors who are protecting our forest from illegal poaching, from deforestation, from encroachment. Very problem గురించి మీ frontline defense officers, warriors మన కోసం ఉంది. Our lead forest officers, they are sacrificing their tomorrow for our today. So నన్ను హృదయం నుంచి మీ అందరికీ సల్యూట్ చేస్తున్నాను. మీ కారణం ఈరోజు మన మొత్తం జనరేషన్కు ఒక క్లీన్ ఆక్సిజన్ కలిస్తుంది, క్లీన్ వాటర్ కలిస్తుంది, మెడిసిన్స్ కలిస్తుంది. అండ్ ఇన్ అవర్ మెమరీ ఆఫ్ అవర్ మార్టియర్స్, I want that we should all make a promise. It is not only the forest officers who will protect the forest. It is the duty of our all to protect our forests. If efforts of few when multiplied with millions, it will going to bring a realistic transformation. It will going to give the life to our planet. So it's our common responsibility to protect our forest and to respect our market. Thank you. చక్కగా మాట్లాడారు ఫారెస్ట్ ప్రొటెక్షన్ గురించి. నిజంగా రియల్ హీరోస్ సార్, ఆల్ దీస్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ ఐ రిక్వెస్ట్ ద మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు స్టాఫ్ ఉద్దేశించి, అదేవిధంగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఉద్దేశించి అమరవీరుల కోసం మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. పెద్ద జమీన్ నరికి ఆ కలపను తన సౌఖ్యాలకు, భవన నిర్మాణానికి వాడుటకు అప్పటి మార్వారీ రాజు అభయ్ సింగ్ ఆదేశించడం, అందుకు ఆ గ్రామ విష్ణోయి ప్రజలు పిల్లలందరూ చెట్లను కౌగిలించుకొని ఆ ఔషధ, పశుగ్రాస, పక్షుల ఆవాస వృక్షాలను నరకడానికి వీల్లేదని నిరసన తెలుపగా అహంభావి రాజు వారి తలను నరికి అయినా కలప సేకరించమని ఆదేశించడం, ఆ సైనికులందరూ కూడా 363 మంది వృక్ష ప్రేమికుల తలను నరికించడం జరిగింది. ఆ అమానవీయ ఊచకోతను ఖండిస్తూ నేడు అటవీ సంరక్షణ చేపట్టే క్రమంలో వీరప్పన్ చేతుల్లో క్రూరంగా నమ్మించి తల నరకబడ్డ పందిళ్ల శ్రీనివాస్ IFS గారు మరియు నిజామాబాద్ లో అర్ధరాత్రి అటవీ రక్షణలో అసూలు బాసిన రేంజర్ గంగయ్య గారు,
మరియు పట్టపగలు కొత్తగూడెం అడవుల్లో గుత్తికోయ చెట్టులో చేతుల్లో మెడ నరకబడ్డ రేంజర్ శ్రీ శ్రీనివాసరావు గారు లాంటి అటవీ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ రోజు మనం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అతి అమరవీరుల నృత్యం నేడు కొద్దిసేపు మౌనం పాటించి పుష్పాంజలి నివాళి అర్పించవలసిందిగా పర్యావరణ పరిరక్షణ నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన ఆనర్బుల్ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు చెట్లు అడవులు అనేవి అనాది కాలం నుంచి మన సంస్కృతిలో ఒక భాగమై మనకు కావాల్సిన ఆహారమే కాదు, నీరుని కాదు, ప్రతి అవసరాన్ని కూడా ఈరోజు ఈ వృక్షాలు మనకి అందిస్తున్నాయి. మనల్ని ఎండలో వెళ్ళేటప్పుడు సేవించడానికి కానీ, మనకు కావాల్సిన పళ్ళు ఫలాలు కానీ, అలాగే మన ఇంటికి కావాల్సిన కలప కానీ, ప్రతి ఒక్కటి ఇంటికి పొయ్యి కింద కావాల్సిన కలప కానీ, ఇట్లా ప్రతి ఒక్క అవసరము మన చెట్లు అనేవి వాళ్ళు తీరుస్తున్నాయి. మనకి నిత్య అవసరమైన ఒక్క నిమిషం గాలి పీల్చలేకపోతే మన పని అవుతుంది. అలాంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవ్వడంలో కూడా ఈరోజు ఈ వృక్షాలు మనకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. ఇలా కాకపోతే ఇప్పుడు మనకు స్వార్థం పెరగడం వల్ల మరి మనుషులందరూ కూడా అటవులను ఆక్రమించుకుని అటవీ భూములను నాశనం చేస్తూ వాళ్ళ స్వార్థానికి అటవీ భూములను బలి చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు కాపాడడంలో ప్రాణాలకు తెగించి మరి ఈరోజు రక్షిస్తూ ఉన్నారు. అందుకు మీ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మొన్న మేము కనకగిరి హిల్స్ వెళ్ళినప్పుడు చూసాము, అంత ఘాట్ రోడ్లో అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా మన లేడీ సిబ్బంది కూడా అక్కడ లేడీ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒంటరిగా వాళ్ళ బైకుల మీద ప్రయాణం చేసి అవన్నీ చూస్తున్నారంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఒంటరిగా బైకుల మీద అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేయడం ఘాట్ రోడ్లలో అంటే ఎంత ధైర్యం ఉండాలి, వృత్తి పట్ల ఎంత నిబద్ధత ఉండాలి. కనుక ముఖ్యంగా లేడీ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా అభినందనలు. మీరందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ అక్కడ ఉండే గిరిజనులను కానీ ప్రజలను అందరినీ సమన్వయం చేసుకుంటూ వాళ్ళతో చక్కగా ఉంటూ అడవిని కాపాడుకుంటూ మీ డ్యూటీలు సక్రమంగా నిర్వహిస్తున్నారు కనుక మరి ఒకసారి మీ అందరికీ అభినందనలు. అలాగే ఈరోజు మరి ప్రాణాలను కోల్పోయిన మరి మన ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి నమ్మకమాంజలు తెలియజేస్తూ మరి ఒక్కసారి అటవీ అమరవీరుల దినోత్సవ సందర్భంగా అందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఒక్కసారి అటవీ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు మన అటవీ సంపదని కాపాడే విషయంలో వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు కోల్పోయినటువంటి అటవీ శాఖ అధికారులందరూ కూడా హృదయపూర్వక శ్రద్ధాంజలి. ముఖ్యంగా ఈరోజు మన సత్తుపల్లి ప్రాంతంలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సింగరేణి వచ్చిన తర్వాత ఇక్కడున్న సత్తుపల్లి చుట్టుపక్కల కూడా విపరీతమైన అడవులు ఉన్నాయి. ఈ సింగరేణి వల్ల దాదాపు ఈ చుట్టుపక్కల అడవి ప్రాంతం అంతా కూడా నాశనం అవడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన సత్తుపల్లిలో ప్రతి సంవత్సరం కూడా మనం వనమహోత్సవం కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే ఈ సత్తుపల్లి ప్రాంతాన్ని మన పొల్యూషన్ నుంచి కాపాడాలంటే ఖచ్చితంగా మొక్కలు అనేది చాలా ఇంపార్టెంట్ పెంచడం అనేది. దానిలో భాగంగా అటవీశాఖ అధికారులు కూడా ఎంతో సమన్వయంతో అందరినీ కలుపుకొని ఈ పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకున్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మా ఒకటో ఉద్దేశం సత్తుపల్లి ప్రాంతంలో చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం కాదు ప్రతిరోజు కూడా మనం చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటవీ అధికారులు సిబ్బంది కూడా ఈ ఉద్యమంలో మనందరూ పాల్గొనాలి. ఏ ఒక్కరోజు ఖాళీ ఉన్నా సరే, ఎక్కడైనా ఖాళీ ప్రదేశాలు ఉన్నట్లయితే అందుకే చెట్లు నాటే విధంగా మనంతా తోడ్పడాలి. మరొకసారి అమరవీరులందరూ కూడా హృదయపూర్వక శ్రద్ధాంజలి కలిగిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఎఫ్డీఓ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి చాలా చక్కగా మాట్లాడారు. చెట్ల ఇంపార్టెన్స్ చాలా చక్కగా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
చేసుకోవాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అయినటువంటి అజయ్ యాదవ్ సార్ని కూడా గౌరవంగా సాధించడం జరుగుతుంది కూడా గౌరవంగా ఆహ్వానించడం జరుగుతుంది. ఇప్పుడు విధి నిర్వహణలో అతులు బాసినటువంటి అటవీ అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించడానికి మన గౌరవ శాసనసభ్యురాలు సత్తుపల్లి శ్రీమతి మతారాగమయ్య దయానంద్ గారు వచ్చి ఉన్నారు. వారు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కార్యక్రమం చూడబోతున్నాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ కల్లూరు ఐఏఎస్ తన నాయకులు కూడా అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఓకేగా ఓకే కొంచెం వీరులకు జోహార్ అటవీ అమర వీరులకు జోహార్ అటవీ అమర వీరులకు సతీష్ కొంచెం డౌన్ మేడం మేడం సార్ సార్ మేడం ఓకే సార్ 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 మేడం మేడం సో అక్కడ మీరు వంట చేసుకుంటారు, అక్కడ వంట సామాను అంతా ఉంటుంది. ఆటోమేటిక్గా న్యాచురల్ ఫిల్టర్ అయిపోతుంది అనమాట. పంటంతా కిందకి డిపాజిట్ అయిపోతుంది మేడం. చౌడారం బేస్ క్యాంపులను దీన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను మేడం చేతుల మీద. సార్ 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 అదే అన్నాను మేడం గారు ఆగి అద్దామని వేరే వస్తాయి.
హలో